ఎస్. సో ఇక్కడ చూడండి మూసీ రివర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అనంతగిరి హిల్స్ దగ్గర ప్రధానంగా ఫస్ట్ మూసీ నది అనేది ప్రారంభమయ్యేది అక్కడే, అనంతగిరి హిల్స్ దగ్గర నుంచి, వికారాబాద్ నుంచి. ఆ తర్వాత జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీ నది అనేది ప్రారంభం అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తా. ఎస్, చూస్తున్నా. ఇది హిమాయత్ సాగర్. సో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర నుంచి మళ్ళా వాటిని కలుపుతూ ఇటు మూసీ రివర్ అనేది హైదరాబాద్లో ఎంటర్ అవుతుంది. హైదరాబాద్లో మూసీ రివర్ మొదటిగా టచ్ చేసేది రాజేంద్ర నగర్ ప్రాంతాన్ని. సో ఇది మూసీ రివర్ ఇక్కడ కనబడేది. ఈ కనిపించేటువంటి ఈ థిన్ గ్రీన్ కలర్ కనిపించేది అంటే ఇదంతా కూడా మూసీ రివర్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే మూసీ పరివాహక ప్రాంతంలోని పలు ప్రాంతాలని తొలగించాలి అని అంటాడు. 16,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయని అన్నాడు. ఈ 16,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇస్తానంటున్నారు. ఒకవేళ 16,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేకపోతే ఏం చేస్తున్నారు? ఒకటి, మూసీని శుద్ధి చేస్తాం, మూసీలో కేసీఆర్ అన్నట్టుగా కొబ్బరి నీళ్లను ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళని బారిస్తాం, మేము కొబ్బరి నీళ్ళని తాగే రకంగా ఎట్లా ఉంటుందో ట్యాంక్ బండ్ నీళ్ళు అట్లా ఉంటాయి అని చెప్పుకొచ్చిండు. అది ఊసు లేదు, దానికి సంబంధించిన ఆ కథే లేదుగా. ఆఖరికి వస్తే ప్రభుత్వాలపైనే ఆయన కుప్ప ఊలిపోయిండు. మీరు మూసీ ప్రక్షాళన అంటున్నారు. ఈ మూసీ ప్రక్షాళన, మూసీని శుద్ధి చేసే అంశంలో కొన్ని వేల కుటుంబాలు మొత్తం రోడ్లు పడుతున్నాయి, కొన్ని లక్షల కుటుంబాలు. చూడండి ఇక్కడ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో చూడండి, ఇది రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాలు, దీన్ని శుద్ధి చేద్దాం అంటున్నారు. సో ఇవన్నీ నాకు తెలిసి బహుశా ఇవన్నీ కూడా ఇండ్లకి మార్కింగ్స్ ఉండబోతున్నాయి త్వరలో. ఇక్కడ చూడండి, ఒకటి రెండు కాదు, ఆయన 16,000 ఇండ్ల వరకు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, 16,000 ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. మరి మిగిలినటువంటి వారి పరిస్థితి సుమారుగా ఏం లేదన్నా కూడా ఇక్కడ కొన్ని 50,000 నుంచి 1,00,000 ఇండ్లు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 50,000 పైచిలకి ఇండ్లు ఉంటాయి. ఇంకో సన్ సిటీ వాటర్ ఫాల్ అట, రాజేంద్ర నగర్ వాటర్ ఫాల్స్ అంట, ఇవన్నీ చూడండి అంతా మూసీనది. ఇంకో సన్ సిటీ రోడ్ ఉన్నది ఇక్కడ. ఇవన్నీ ఈ కనిపించేటువంటి తెల్ల కనబడేటువంటి ఇవన్నీ కూడా ఇండ్లే. దాదాపుగా మూసీ నది అడ్డుకొని, అంటే దానికి దగ్గరగా ఇక్కడ చూడండి, ఇది మూసీ నది కనబడుతున్నది మనకి, దీనికి ఆనుకొని ఇక్కడ ఉన్నది ఈ ఇల్లు. ఇలాంటివి చాలా కూల్చివేస్తారు ఇంకా దాదాపుగా. సో ఒక 100 మీటర్స్ వరకు పోతుందంట ఈ మూసీ నది పక్క నుంచి, దాని యొక్క విడ్త్ నుంచి 100 మీటర్స్ వరకు కూడా పోతున్నారంట. ఇదిగో ఉప్పర్పల్లి లేకు, ఇవన్నీ కూడా ఇదంతా మూసీ నది. ఎక్కడి వరకు ఉంటుంది మళ్ళీ ఇది మూసీ నది? నాగోల్ వరకు కూడా ఇట్లనే మూసీ నది ఉంటుంది. ఇంకో బాపు ఘాట్, ఇవన్నీ ఇండ్లు కూడా ఇవన్నిటికీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. నిన్న రాజేంద్ర నగర్ నుంచి మొదలుకుంటే నాగోల్ దాకా కూడా మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి చూడండి, ఇవన్నీ మధ్యలో ఆలయాలు పోతున్నాయి, గుళ్ళు పోతున్నాయి, బళ్ళు పోతున్నాయి, పురాణా పుల్, జిహెచ్ఎంసి, హైకోర్టు, ఇదంతా కనిపించేదంతా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతమే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదంతా కూల్చివేస్తాం, శుద్ధి చేస్తాం అంటున్నారు. ఇది మూసీ రివరు. ఓకే, ఈ మూసీ రివర్ అనేది ఇటువైపు ఒక దార ఉన్నది, ఇటువైపుగా ఇంకొక దార ఉన్నది, ఇట్లా కనబడుతున్నది. మధ్యలో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉన్నది, దీని సంగతి ఏంది? ఇట్లా కూల్చుకుంటూ పోతే ఎన్ని కూలుస్తారు? ఫస్ట్ మీరు కేవలం శుద్ధి చేస్తాం వల్ల మంచినీరు పోయేటట్టుగా చేస్తాం, కొంత మేము కట్టుకుంటూ ఏమంటారు పక్కన వాటిని ఏమంటారు రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటూ పోతామని నాకు ఆలోచనలు అందరూ ఉంటుండేది. రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటూ పోతారేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం శుద్ధి చేస్తామనే పేరిట మొత్తం పక్కన ఉన్నటువంటి అందరినీ ఇలా కొట్టాలంటే కొన్ని ఏళ్ళుగా వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా కూడా. గోల్నాక బ్రిడ్జు, గోల్నాక, అంబర్పేటు, రామంతపురం, నాగోలు, ఎల్బీ నగర్ ఇదంతా కూడా చూడండి, అంతా కాదు, ఇదంతా కూడా మూసీ రివర్కి సంబంధించిందే. ఇవన్నీ కూలగొట్టుకుంటూ పోతే ఎన్ని ఇళ్ళు కూలుస్తారు? కనబడేది మొత్తం కూడా ఇండ్లే, పక్కన మూసీ రివర్ని ఆనుకున్న కట్టుకున్నటువంటి రివర్లు ఇవన్నీ, ఇండ్లు ఇవన్నీ కూడా. ఇదిగో హెచ్ఎండిఏ లేఅవుట్లు కూడా ఉన్నాయట ఇక్కడ, మరి మూసీ రివర్ని ఆనుకొని వాటి కూడా తీసేయాలి. సో ఒకసారి వాళ్ళ ఆవేదన విందాం, మీకు ఎందుకైనా బెటర్. ఒకసారి ఆడియో కనుక ఆన్లో ఉంటే నేను ఆఫ్ చేసి పెడతా.
వచ్చినాయా రమేష్? ఉందా? ఎందుకంటే మళ్ళీ నిన్న వాళ్ళు ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఎంత తిట్టాలో పాపం, ఆయన ఇంతవరకు రాజకీయాల ఈ తిట్లు వినడో లేదో కానీ అన్ని రకాల కొత్త తిట్లు చూపిస్తారు వాళ్ళంతా కూడా. పర్లేదా? ఆగో, అందుకే నేను ఆడియో ఆఫ్ చేస్తానంటున్నా. ఇంత బదాల ఇన్ని బూతులతోని బహుశా నిండకపోవచ్చు. ఇంత ఘోరమా? వాళ్ళు మీరు చూస్తే ఈ పరిసర ప్రాంతాలని నేను చూపించిన కదా, ఈ గోల్నాక కానివ్వండి, నాగోల్ కానివ్వండి, ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి చూస్తే మీరు ఇప్పటికి కూడా స్టిల్ లైవ్లీగా వెళ్ళి చూస్తే కనుక అక్కడ ఇంకా కూడా మనకి ఈ బర్ల దొడ్లు కనబడతాయి. ఏంటంటే వీళ్ళంతా ఏందనంటే గతంలో వీళ్ళంతా కూడా యాదవులు, హైదరాబాద్ నగరానికి వీళ్ళంతా కూడా వాళ్ళు పాల సప్లై అని, అంటే ఒకప్పుడు చాలా వరకు యాదవులంతా కూడా మేజర్గా వాళ్ళే ఉన్నారంతా. ఈ పరివాహక ప్రాంతంలో చాలామంది వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న వారు తర్వాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ భూములు అవన్నీ కూడా బాగు పక్కనే బర్ర ఊర్లలో చూస్తాం కదా మనం, కొట్లాట బర్ల కొట్టాలు కానీ లేకపోతే ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో అట్లా హైదరాబాద్ స్థాపించినప్పటి నుంచి వాళ్ళ తాతలు కానీ తండ్రులు కానీ పక్కన పొలాలు లేకపోతే అవన్నీ కూడా హైదరాబాద్ ఇప్పుడు ఇంత లేనప్పుడు నిజాంల సమయం నుంచి కూడా ఉన్నటువంటి భూములు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ దొరల దగ్గర పనిచేసినప్పుడు పాలు పోసినప్పుడు అది పోసినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ల కింద ఇచ్చే భూములన్నీ కూడా. సో ఇప్పుడు వెళ్ళి మీరు కూలుస్తా అంటున్నారు. వాళ్ళు చూస్తే అప్పుడు పూర్వం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు మంచిగా. కొంతమంది, అందరు కాదు, కొంతమంది అందులో బాగానే ఉంటున్నారు. వాళ్ళు ఉన్న పలంగా ఖాళీ చేయాలి, మీకు ఇక్కడ పర్మిషన్ లేదు, మేము కూలగొట్టుకుంటూ పోతామని అంటే మీరు వచ్చినాక కూలగొడతామంట. మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? వాళ్ళకు వాటర్ సప్లై ఉన్నది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళు మంచి మంచి ఇళ్ళు నిర్మించుకున్నారు, బతుకుతున్నారు. అక్కడ చాలా వరకు కమర్షియల్ యాక్టివిటీస్ కాదు, అక్కడ మొత్తం సామాన్య మధ్యతరగతి జనం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల జనమే ఉండరు అక్కడ ఆ ప్రాంతాలల్లో. సో వాళ్ళందరినీ ఇప్పుడు ఉన్న బలంగా ఖాళీ చేయాలంటే వాళ్ళ ఆవేదన చూడండి. నేను ఆడియో ఆఫ్ చేస్తున్నా మనకి ఇక్కడ, ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇది కట్టలు దిగే ఆవేశంతో వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఉన్న పలంగా కూల్చేయమంటే 30-40 ఏళ్ళుగా ఉన్న ఇల్లుని వచ్చి నేను మొత్తమేమో చేస్తా అంటే ఎవరో కంపెనీ వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతా అంటే ఉన్న ఇళ్ళని కూలగొట్టుకుంటావా? ఊళ్ళో సామెత ఉంటుంది, ఎలకల బాలకి ఇల్లు గాల పెట్టుకున్నట్టని. ఎవడో వస్తారని చెప్పి మన ఇల్లు గాల పెట్టుకుంటామా? వాడు కంపెనీలు వస్తాయి, మన కంపెనీలు అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి పేరిట ఇళ్ళని నాశనం చేసుకుంటామా? సరే, ఇక్కడ ఏమంటుంది ఈ ప్రభుత్వం అంటే, నేను ఆల్రెడీ కొన్ని గేమ్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇంట్లో కొంతమంది మూసీ పరివాహక ప్రాంతంలో కొంతమందికి వర్షాలు పడ్డాయంటే ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. కొంతమందికి సుమారుగా ఒక 1000 కుటుంబాలు ఉన్నాయి కావచ్చు, 1000 నుంచి 2000 కుటుంబాలు ఉన్నాయి కావచ్చు. కొంతమందిని కాంప్రమైజ్ చేసి వీర్ల వాళ్ళని ఆ డబుల్ బెడ్రూమ్లకు పంపించి అక్కడ కావాలని అధికారులను చెప్పు వీడియో చెప్పమ్మా అని అమ్మతో వీడియో చెప్పించి వాళ్ళు బయటికి విడుదల చేస్తున్నారు. సో ఒకరిద్దరి కోసం అని ఉన్న పలంగా 50,000 ఇళ్ళని మీరు కూలగొట్టలేరు కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి కాబట్టి 16,000 డబుల్ బెడ్రూమ్ వెంటనే తక్షణమే ఇస్తామని చెప్తున్నారు. ఒకటి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఆశించినటువంటి ఇప్పుడు గోషామహల్ దిక్కు పోతే ఆ గోషామహల్ ప్రాంతంలో కూడా ఈ మూసి టచ్ చేసే అవకాశం ఉన్నది, హైడ్రా టచ్ చేసే అవకాశం ఉన్నది కొంత భాగాన్ని. అయితే ఈ గోషామహల్ ప్రజానికం పలుమార్లు ప్రజావాణి వేదికగా తెలుగు వెలుగు ఛానల్ ద్వారా కూడా వాళ్ళు విషయాన్ని చెప్పారు. ఏమని? మాకు అయ్యా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాకు లాటరీలు తీసిర్రు, మాకు అన్నీ చెప్పారు, మాకు అన్నీ అదే పేపర్ కూడా ఇచ్చారు, కానీ తాళాలు ఇస్తలేరు, ఎక్కడున్నాయో చెప్తలేరు అంటున్నారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈ మూసీ బాధితులకు ఇస్తే మరి వాళ్ళే డబ్బోవాలి. ఉన్న డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తవి, అసలు డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఆయన పోయినైనా ఇయ్యకపాయే. ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్ నువ్వు ఇస్తానంటివి, మరి ఆ డబుల్ బెడ్రూమ్ కోసం ఆశ పెట్టుకున్న ఈ జనమేడ పోవాలి. ఈ మూసీ రివర్ను ఉన్న పలంగా తీసేస్తున్నా చెప్పి కొన్ని పెద్ద ఎత్తునటువంటి ఆ బంగ్లాలని ఆ బిల్డింగులని మొత్తం కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డియో లేకపోతే ఇంకొకరు అందరూ ఏం చేశారయ్యా అంటే, డబుల్ బెడ్రూమ్ అంటే పేక మెడ లెక్క కట్టుకుంటూ ఉత్తనే కూలిపోతున్నాయి, కుంగిపోతున్నాయి, రాలిపోతున్నాయి, ఇదో ఇల్లా అని చెప్పి ఆరోపించారు. మరి ఇప్పుడు అసొంటి ఇళ్ళలా ఇళ్ళని పోయి ఉండమంటే వీళ్ళు ఎట్లుంటారు? డబుల్ బెడ్రూమ్ గురించి మీరే కదా చెప్పింది. అదో ఇండ్లా పేక మెడల్లా కట్టుకున్నారు, ఊగిపోతున్నాయి, కూలిపోతున్నాయి, రాలిపోతున్నాయి, డబుల్ బెడ్రూమ్ మీద చాలా భారీ స్కామ్ కేసీఆర్ చేసిందని మీరే చెప్పారు. ఇప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలా వీళ్ళందరినీ పంపిస్తానంటే వీళ్ళు ఎట్లా అంగీకరిస్తారు? మీరు ఎలకల బాలకి ఇల్లు గాలబెట్టినట్టుగా ఏవో కంపెనీలు వస్తాయి, ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ ఉన్న పలంగా వెళ్ళిపోమంటే ఏడికిపోతారు?
వీళ్ళు తాతల తండ్రి నుంచి వచ్చినటువంటి ఆ భూములవన్నీ కూడా మేజర్గా వాళ్ళే ఉన్నారు. మేజర్గా మీరు గమనిస్తే ఆ పరివాహక ప్రాంతాలు మీరు గమనిస్తే కొన్ని ఏరియాస్లో ఎక్కువగా యాదవులే ఉంటారు. హైదరాబాద్ సంబంధించినటువంటి ఆ వాళ్ళందరూ కూడా ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి యాదవులు, వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు అవన్నీ కూడా అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ ఉన్న పలంగా మేము ప్రక్షాళన చేస్తున్నాం, శుద్ధి చేస్తున్నాం, మొత్తం కూలగొట్టేస్తామంటే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? మీరు చూడండి ఒకసారి ఈ ఆవేదన ఏంది అనేది. ప్రజలకి వచ్చి అన్యాయం చేసుడు ఎంత రేవంత్ రెడ్డి న్యాయం ఉందా? అలాంటి మా ఇంటి పోతున్నాయంటే మాకు ఎంత బాధ. మేము కాయ కష్టం చేసుకొని ఏదో రూపాయి 2 రూపాయలు కూడబెట్టుకొని ఇండ్లు కట్టుకుంటే ఆ మూసి పరివాహక ప్రాంతంలో సరే కూలగొడుతున్నావు, వాళ్ళ నష్టపరిహారం ఇస్తా అంటున్నావు, పోయి డబుల్ బెడ్రూమ్ పట్టుకపోయి డబుల్ బెడ్రూమ్ వదిలేస్తే ఆ డబుల్ బెడ్రూమ్ మీద గతంలో ఆరోపణ చేసిన వ్యక్తి నువ్వే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిండు ఏమని, ఈ పేక మెడల్లాగా ఉన్నాయి, ముట్టుకుంటా కూలిపెట్టేట్టుగా ఉన్నాయి, దీన్ని పెద్ద భారీ స్కామ్ చేసిండు కేసీఆర్ అని చెప్పిన మీరే మళ్ళీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి తీసుకుపోయి అక్కడ వాళ్ళని వదిలేద్దాం అనుకుంటున్నారు. అది కొంతమంది నిజంగా నిరుపేదలు అయితే వాళ్ళకి పాపం ఇక్కడ ఉన్నటువంటి నివాసాలలో కొంత నీళ్ళు వస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి, చిన్న చితక ఇల్లు అయితే పోయి అక్కడ ఉంటే బాగానే ఉంటుంది. మరి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయా, స్కూల్స్ ఉంటాయా, హాస్పిటల్స్ ఉంటాయా, అన్నీ కూడా అది కూడా చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళు కలిసికట్టుగా అంతా ఒకే దగ్గర ఉంటూ కొన్ని ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తున్న అందరూ కూడా ఉన్న పలంగా తీసి వెళ్ళిపోవాలి, ఇరికి నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఏడికిపోతారు? చూడండి ఒక్కొక్కసారి మీరు ఆవేదన చూడండి వాళ్ళు ఎట్లా చెప్తారు అనేది. తలలు బాదుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఈ చెప్పవశం ఉన్నది ఈ విషయమేమన్నా? ఫస్ట్ నాగార్జునది కూలగొట్టినప్పుడు ఎంత పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పెద్దవాడ మాట్లాడు, ఇది వేరే. సో ఇక్కడ ఇంకొక బాధితుడు చెప్తున్నాడు, నేను చచ్చిపోతాను, ఆ ఇల్లు కూడా కొడితే నా చావు కారణం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఒక్కరుగా ఇద్దరు కాదు. మీరు చూడండి ఇక్కడ ఈ పరివాహక ప్రాంతాన్ని శుద్ధి చేయాలంటే నార్మల్ విషయం ఏం కాదు. ఈ పరివాహక ప్రాంతంలో ఈ మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి ఏదైతే నడుస్తుందో ఈ కథ అంతా, ఇన్ని కూడా దాదాపుగా మేజర్గా ఇళ్ళన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వేల ఇళ్ళు మొత్తం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఇంతమందిని ఎక్కడ లాజ్ చేస్తారు, ఏలే చేస్తారు? ఒక ప్రణాళిక, ఓ కథ, ఓ కార్ఖానా. హైడ్రా అనేది మొదటగా వచ్చి ఇన్కన్వెన్షన్ కూల్చిన రోజు అందరం జబ్బలు జరుచుకొని సపోర్ట్ కొట్టి శభాష్ రంగనాథ్ హ్యాట్స్ ఆఫ్ హైడ్రా అనే రకంగా మాట్లాడుకోవచ్చు, నేను కూడా మాట్లాడుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్. కానీ ఎప్పుడైతే నేను చెప్పుకుంటూ వచ్చినో హైడ్రా అనేది సామాన్య జనాన్ని ముట్టుకుంటూ స్టార్ట్ చేసిందో, సామాన్య జనాన్ని టచ్ చేయడం స్టార్ట్ చేసిందో, అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందిగా హైడ్రాకి నూకల్ జల్లి అనే విషయం చెప్పుకొచ్చిన. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు గంగల పోయినాయి. మీరు చెప్పినటువంటి ఆ 420 పరకాలు, 420 పరకాలు కాస్త నట్టేట మునిగినాయి. ఇవన్నీ పక్కన పెట్టి హైడ్రాను ముందు వేసుకొని ఇక మీరు కూలగొట్టుకుంటూ పోయి మేము చూసుకుంటూ వస్తాం, మీరు కూలగొట్టుకుంటూ పోయి మేము చూసుకుంటూ వస్తామని చూసుకుంటూ పోతారా? ఈ కూలగొట్టుడేంది, ఈ సూసుడేంది, ఇంత అరాచకమా? సరే ఇక్కడ మీరు కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ బాధ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మేము. సో వాళ్ళకి నష్టపరిహారం కింద ఏం చెల్లించాలనుకుంటున్నారు అథెంటిక్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ప్రజల దగ్గరికి పోయి ఇంకో ఇది ఉన్నది, ఇది కథ అని చెప్పి మీరు చెప్పి ఆ తర్వాత వాటి గురించి ఆయన ముందడుగు వేస్తే బాగుండేది. లేదు ఆల్రెడీ పోయి మార్కింగ్స్, ఇక్కడ మీరు చూడండి ఆర్బిఎక్స్ అనే మార్కింగ్స్ వేస్తుండ్రు. కొన్ని ఆర్బిఎక్స్ అని మార్కింగ్ వేసేవి దాదాపుగా వాటి పని అయిపోయినట్టే. ఇక ఆర్బిఎక్స్ అనే మార్క్ మీ ఇంటికి ఉందంటే కనుక అది కూలగొట్టడం ఖాయం అన్నట్టుగానే, ఆర్బిఎక్స్ మార్క్ పడితే ఆ ఇల్లు కూల్చడం అన్నట్టుగా అర్థమట. సో ఈ రకంగా సర్వే చేసి వాటికి ఆర్బిఎక్స్ వేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇల్లు ఏమన్నా నార్మల్గా ఉన్నాయి, ఇవన్నీ మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు అక్కడ వాళ్ళంతా. వాళ్ళు ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు, కరెంటు కనెక్షన్లు. మరి మనకి అంత అభ్యంతరం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే, ఎవరో కంపెనీలు అతడే పెట్టుబడులు పెడతారు కాబట్టి ఈ ఊరు మొత్తం నాకు ఇచ్చేయరు, మీరు ఎక్కడికైనా పోయి వేరే దగ్గర ఇస్తే అక్కడ ఉండండి, మళ్ళీ అక్కడ అవసరం పడ్డది అనుకో, లేదు మీరు అంతా కూల్చేయండి, మళ్ళీ అక్కడికి నేను వస్తా, నాకు కంపెనీలు వస్తున్నాయి, అభివృద్ధి చేస్తున్నా, ఆ సిటీ ఈ సిటీ కడుతున్నా, మీరు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వేరే దగ్గరికి పోండి అంటే ఇట్లా చేసుకుంటూ పోతే
కాంక్రీట్ జంగల్ అయిపోతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఈ ఇళ్లతో కూడా అది పెద్ద స్వచ్ఛమేమని కాదు నేను చెప్పేది. అంటే మొత్తం ఊర్లే ధ్వంసం అయిపోతే అట్లా వేసుకుండా పోయినా కొద్ది. మీరు నిజానికి ఆ ప్రజల్ని ఒప్పించాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగిపోయి ఎస్ నా ఆలోచన ఇది, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో నా ఆలోచన ఇదమ్మా, ఇన్ని కంపెనీలు వస్తాయి, మీరు ఇక్కడ నిర్వాసితులుగా ఉన్నారు కాబట్టి మీ పిల్లలకి ఇట్లా ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకి ఈ రకంగా లాభం జరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా లాభపడుతుంది అని చెప్పి వివరంగా ప్రజలకి ప్రశ్నించే వాళ్ళకి మాలాంటి జర్నలిస్టులకి వివరంగా చెప్పి మీరు దాన్ని ముందుకు వెళ్తే బాగుంటుంది. లేదు నేను ఒంటెద్దు పోకడలు పోతాను ఇట్లనే పోతా అంటే నువ్వు ఇచ్చిన పరకాలాగం అయిపోయినాయి, నీ పంచాయతీ ఆగం అయిపోయింది. ఆఖరికి వస్తే ఏం మొదలు పెట్టుకుంటారంటే హైడ్రాతోని ఒక కొత్త పంచాయతీ మొదలు పెట్టుకొని ప్రజలు ఇట్లా ఆగం పట్టిస్తున్నాడు. చూడండి ఒక్కొక్కరు అంతా కూడా ఎవరన్నా కనీసం వాళ్ళు కష్టార్జితం రూపాయి కూడబెట్టుకొని ఓ ప్రాంతంలో సంబంధించి కొంతమంది ముఖ్యంగా మనకు ఫోన్ చేసి మాట్లాడుతున్న అంశం ఏంటంటే వాళ్ళు దందాలు చేస్తారు. ఏం దందాలు? పొద్దున్న లేస్తే ఫ్రూట్స్ అమ్మడమా, లేకపోతే వైన్ షాప్ల దగ్గర చుడువాలు చిన్న స్టఫ్ లాంటిది అమ్ముకోవడమా, రోడ్ల మీద ట్యాంక్ బండ్ దగ్గర మనం చూస్తాం కదా చుడువాలు అమ్మడం. సో అటువంటి అమ్మడం, ఇటువంటి అమ్మకాలు చేపట్టిన వాళ్ళు తక్కువ ధరకు అప్పుడు వస్తున్నాయి కానీ చెప్పి లాభమో నష్టమో కొనుక్కుందామని కొంతమంది అటువంటి ఆ భూమి ఉన్నటువంటి వ్యక్తులు అంటే పాత యాదవులందరూ కూడా వీళ్ళకి అమ్ముతే వీళ్ళందరూ తేపికిని కొనుక్కొని ఆ ఇల్లు కట్టుకొని గుడారం ఏర్పాటు చేసుకుని 5 వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఉన్న పలంగా కూలగొట్టమంటే ఏడికి పోతారు? వాళ్ళకి ఆసరయ్యేది డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నావు. డబుల్ బెడ్రూమ్ దేనికి డోక్ అవుతుంది వాళ్ళకి? నీ డబుల్ బెడ్రూమ్ దేనికోసం? మరి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి ఇస్తే మరి అసలైనటువంటి డబుల్ బెడ్రూమ్ వాళ్ళకేమి ఇస్తావు? రేవంత్ రెడ్డి అసలు అర్థం పర్థం లేకుండా ఉన్నది ప్రయత్నం. డెఫినెట్గా మీరు మార్చుకోవాలనే డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. ఇది ఇంకా గోక్కొని పుండయ్యేదాకా చూసిన తర్వాత చూస్తే కనుక డెఫినెట్గా తిరగబడితే ప్రజలు ఒక్కసారి తిరగబడితే నువ్వు చూసిరు కదా హైడ్రా అక్కడికి పోతే హైడ్రా సర్వే చేసేటువంటి వ్యక్తులు అడిగి పోతే మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ సర్వే చేసే వాళ్ళందరూ అడ్డుకొని ఇక్కడ చూడండి టెంట్లు వేసుకుని వాళ్ళు అడ్డుకున్నారు. ఒక్కరిద్దరు కాదు, జనం చూడండి ఎట్లా ఉన్నారు అనేది. టెంట్లు వేసుకుని అడ్డుకొని వాళ్ళని కనీసం దగ్గరకు రానియలేదు. కొన్ని సందర్భాల్లో హైడ్రా అధికారులు కానీ లేకుంటే సర్వే చేసే వాళ్ళు కానీ చాలా లోపలికి పోయి వాళ్ళని ఎదిరించి మరి అక్కడ పూర్తిగా వాటిని అన్నింటిని కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ చాలా వరకు కూడా వాళ్ళు అభ్యంతరకరంగానే ఉన్నది. వాళ్ళంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మా పరిస్థితి ఏందయ్యా అని చెప్పి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. వాళ్ళ మాటలు మనం కనుక ఆడియో ఫుల్గా పెట్టి వింటే, బీప్ లేకుండా కనుక వింటే చాలా విపరీతంగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. ఏళ్ళ తరబడిగా అక్కడ నివాసం ఉంటాం, వాళ్ళు ఒక్కసారి ఎలగొట్టమంటే ఎడిగిపోతారు వాళ్ళంతా. ఆర్బిఎక్స్ అనే మార్క్ కనుక మీ ఇంటి మీద పడితే కూల్చడం ఖాయంగా ఉన్నదట. ఈ పరివాహక ప్రాంతం అంతా ఇంతగా చూపిస్తున్నారు. మళ్ళీ ఏం చూపిస్తున్నా అంటే ఇది ఎంతటి విధ్వంసం అంటే ఇంతటి విధ్వంసం తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా కన్నీవిని ఎరగలే. ఇంతటి స్థాయిలో ఇన్ని ఇల్లు కూలిపోవడం, ఇన్ని ప్రాజెక్టులు కట్టుకొచ్చారు. ఒక కాళేశ్వరం కట్టిరు, ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టిరు, ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిరు, ఇంకేదో ప్రాజెక్టులు కట్టిరు. ఇన్ని ప్రాజెక్టులు కట్టిన దగ్గర కూడా ఇంతటి పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ నివాసాలని, వాళ్ళ ఇండ్లని, వాళ్ళ కథని మొత్తం వాళ్ళ బతుకుదరుని కోల్పోయిన దాఖలాలు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి ఏందనేది ఒకసారి వాటి కథ ఏందనేది గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు మనం ఒకసారి పరిగణన తీసుకుంటే అయిపోతుంది. లేదు కాదు కూడదనుకుంటే సిద్దిపేట నుంచి టువర్డ్స్ గజ్వేల్ వెళ్ళే ప్రాంతంలో లెఫ్ట్ సైడ్లో ఈ మలనా సాగర్కి సంబంధించిన బాధితుల యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎట్లా ఉంటాయని చెప్పి ఒకసారి చూసిరండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈ మూసి ప్రజలకు ఇస్తారా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు నమ్ముతారన్న మరో ఈ యొక్క అంశం గురించి మాట్లాడాలని చెప్పి నేను చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తే వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఏం మాటలు అర్థమైతే లేదు, మాకు ఏం మాట్లాడినా కూడా తప్పేటట్టుగా ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాండ్ ఏందో అర్థమవుతలే అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మంత్రుల్లో కూడా ఈ హైడ్రా తీసుకురావడం అనేది మీరు నమ్ముతారలేదో రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడట్లేదు. ఆయన ప్రజల్ని లేకపోతే ప్రతిపక్షాలని అందరినీ కన్విన్స్ చేయడం కోసం మైండ్ గేమ్ ఆడట్లేదు, స్ట్రెంత్ గేమ్ ఆడుతున్నాడు. అర్థం అధికారాన్ని ఉపయోగించి స్ట్రెంత్ గేమ్ ఆడుతున్నాడు. మైండ్ గేమ్ ఆడితే ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రజల మెప్పు పొంది ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కేసీఆర్ మొదటి 5 సంవత్సరాల్లో చాలా మైండ్ గేమ్ ఆడిండు. ప్రజల అధికారులతో సంబంధం లేకుండా, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా నేరుగా ప్రజల ఖాతాలోకి డబ్బేయడం పెట్టుకున్నాయి ఫస్ట్ 5 ఏళ్ళు. రైతు బంధు పేరిట, ఇంకో దాని పేరిట మొత్తం వాళ్ళ ఖాతాలకు పైసలు వేసే పని పెట్టుకున్నాడు. అట్లా సామాన్య ప్రజలకి కేసీఆర్కి ఆ బాండింగ్ పెరిగింది. తర్వాత 5 సంవత్సరాలు ఎప్పుడైతే స్ట్రెంత్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసిండో, అంటే అధికార దాహంతోని, పోలీసులతోని, ఎమ్మెల్యేలతో అందరితో అణచివేయడం ప్రారంభించిండో, ఎమ్మెల్యేల యొక్క ఆగడాలు ఎక్కువైపోయినాయో కేసీఆర్ ఖతమైపోయిండు. ఇట్లనే రేవంత్ రెడ్డి కూడా మీరు మైండ్ గేమ్ ఆడట్లేదు, స్ట్రెంత్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ అంటే కేవలం పైసలు వేసినే మైండ్ గేమా, స్కీమ్ పెట్టే మైండ్ గేమ్ అంటే అట్లా కాదు అనేది. మైండ్ గేమ్ అంటే ప్రజల్ని కన్విన్స్ చేయాలి.
మీరు పథకాలు వేయలేదనుకో, 6 గ్యారెంట్లు అమలు కాతలేవనుకో, తెలంగాణ ప్రజానీకం మొదటి 6 నెలలు కూడా కొంత మౌనంగా ఉన్నది, ఇప్పటివరకు కూడా మౌనంగా ఉంటుంది పథకాల విషయంలో. ఎందుకనంటే పైసలు ఇవ్వంటున్నారు, చేస్తారులే అనే ఒక ఆలోచనలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఉన్నది. కానీ ఎప్పుడైతే మీరు స్ట్రెంత్కే మాడని ప్రారంభించిరో దాని రిఫ్లెక్షన్ ఎట్లా ఉందని చూడండి. అధికారుల దగ్గర ఆర్మ్స్ ఉండొచ్చు, కానీ వీళ్ళ స్ట్రెంతే ముఖ్యం. మీరు లాఠీ చార్జులు చేయొచ్చు, అవసరమైతే ఇంకేమైనా చేయొచ్చు, కానీ వీళ్ళు కూడా స్ట్రెంత్ గేమ్ ఆడడం మొదలు పెడితే మీ స్ట్రెంత్ సరిపోదు. స్ట్రెంత్ గేమ్ ఆడడం బంద్ చేయండి రేవంత్ రెడ్డి గారు. మీరు దేంతోనైతే గోక్కోరు దాంతోనే గోక్కుంటున్నారు. ఈ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు కానీ, ఇంకెవరైనా కూడా రేవంత్ రెడ్డి ఈ హైడ్రా విషయంలో ఇవేవైతే కొన్ని విషయాలు ముందుకు తీసుకొస్తున్నాడో వాటి విషయంలో విముఖతంగా ఉన్నారంట. లేదు కాదు కూడదనంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జిగా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబు, ఎంతమంది ఉన్నారు కదా మంత్రులు. ఎవరిని ఒకరైనా కనీసం మీకేం పర్వాలేదమ్మా, మీకు మేము భరోసా ఇస్తున్నాం, మీకు అన్ని రకాల సదుపాయాలతో ఉన్నటువంటి నివాసాలను మీకు ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ కూల్చివేస్తామని భరోసాని ఆ మంత్రులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి? అంటే వాళ్ళకు నమ్మకం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. ఈ హైడ్రా పంచాయతీ ఆఖరికి వస్తే ప్రభుత్వంలో పంచాయతీగా మారింది. ఎన్కన్వెన్షన్ కూల్చిన రోజు చాలా బాగానే ఉన్నది. ఆ తర్వాత మీ ప్రయత్నం ఎవరి మీద ఉండాలి? ప్రజల దగ్గర నుంచి మీ ప్రయత్నం ఎవరి మీద ఉండాలయ్యా అంటే ఈ ప్రక్షాళనలు, మూసీ ఫ్రంట్కి సంబంధించిన బాధితులందరూ కూడా కన్విన్స్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళని మరణ పొందే అవకాశం ఉంటుంది. లేదు కాదు కూడకూడదు, వాళ్ళ సామాన్యుల జోలికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు కానీ హైడ్రా కానీ ఇంకేదైనా కూడా మీ యాక్షన్ ప్లాన్ బడాబాబుల మీద ఉండాలి. గత 10 ఏళ్ళు విధ్వంసకరంగా పరిస్థితులు క్రియేట్ చేసి కబ్జాలు చేసి ఇళ్ళ నిర్మించినటువంటి ఆ 111 జీవో పరిధిలో ఎత్తివేసిన తర్వాత ఆ ల్యాండ్స్ కొనుగోలు చేసినటువంటి ఆ ఎమ్మెల్యేల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద ఉండాలి. ఫామ్ హౌస్ నిర్మించినటువంటి పట్నం మహేందర్ రెడ్డి మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, సబితా ఇంద్రారెడ్డి మీద, కేటీఆర్ మిత్రులు ప్రదీప్ రెడ్డి మీద, వీళ్ళ మీద మీ యొక్క ఉక్కుపాదం ఉండాలి. వాసవి కన్స్ట్రక్షన్ మీద ఉండాలి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ మీద తప్పుడు కనుక చేస్తే వాళ్ళ మీద ఉండాలి. లేదనుకుంటే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని చెప్పి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అక్కడ నిర్మాణం కొనసాగుతున్నది, దాని మీద ఉండాలి. ఆనంద కన్వెన్షన్ మీద ఉండాలి. అప్పుడేమైతుంది, సామాన్య ప్రజలు నిజంగానే ఈ అక్రమార్కులను మొత్తం కూడా అణిచివేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఈ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది. లేదు వాళ్ళందరికీ సద్దులు కట్టిన పేదలు మొత్తం గంగలు కలుపుకుంటూ వస్తా అంటే అది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. నేను ఇంత ఆవేదనగా ఎందుకు మాట్లాడుతున్నా, ఇంత ఆక్రోషంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒక్కసారి ఆ వ్యక్తుల యొక్క బాధ డైరెక్ట్గా వింటే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్న విషయాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది. కొన్ని ఏళ్ళుగా ఉంటున్నారు, మీరున్న నివాసమే, మీరుంటున్న ఇల్లే. ఎవరైనా ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఉన్న ఇల్లే 30-40 ఏళ్ళుగా మీ తాతలు తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆ నివాసాన్ని ఉన్న పలంగా లేదు ఇక్కడ కంపెనీ వస్తుంది, ఇక్కడ మేము శుద్ధి చేయాలనుకుంటున్నాం, దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం, మీ డెవలప్మెంట్కి మీ ఇల్లే అడ్డం వస్తుంది, మీ ఇల్లును కూల్చేయండి అని అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? పోనీ అయినా నష్టపరిహారం ఇస్తా, నేను అందరినీ కన్విన్స్ చేస్తా అని మాట్లాడిండా? లేదు. అప్పుడు ఏం చేయాలి? లేదు మీ ఇక్కడ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీలో మీకు జాబ్ ఇస్తామనో, లేదు ఇక్కడ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది, డెవలప్మెంట్ యాక్టివిటీలో మీ భాగస్వామ్యం ఈ రకంగా ఉంటుందనో, మీకు ఉపాధి అవకాశం ఈ రకంగా దొరుకుతుందనో, మీకు ఇంతకు కన్నా మంచి ఇల్లు కట్టిస్తాను, ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేపిస్తా, అక్కడ స్కూల్ ఉంటుంది, బడి ఉంటుంది, గుడి ఉంటుంది, అన్నీ ఉంటాయని చెప్పి చూపిస్తానో, ప్రజలను కన్విన్స్ చేస్తానో అక్కడ ప్రజలు కన్విన్స్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఏ కన్విన్స్ లేదు. అధికారులను పంపించి పైన సెక్రటరీలో కూర్చొని సమీక్ష పెట్టేసి పోండి సర్వే చేసుకున్నానంటే సర్వే చేసుకొచ్చి కూలగొడితే చూసుకుంటూ ఊరుకుంటారా? చూడండి, త్వరలోనే మీకు మొన్ననే చెప్పిన